టీవీ ఎంఎస్ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలందరికీ మా నమస్కారం. ఎంఎస్ మీడియా ఈరోజు పెదవిరివాడ ఎల్పీపీఎస్ స్కూల్ వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, మీ స్కూల్ గురించి ఇంట్రడక్షన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా మాతో కొన్ని విషయాలు మాతో పంచుకుంటారా? స్టార్ట్. నమస్తే అండి, నా పేరు బి రామాంజనేయులు. నేను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పెదవిరివాడ నందివాడ మండలం నందు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మా స్కూల్కి వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుందండి. అంటే పిల్లలు కూర్చోడానికి బెంచెస్ కానీ, అలాగే పిల్లలు తాగడానికి వాటర్ కానీ, అలాగే ఆడపిల్లలకి మగపిల్లలకి సపరేట్గా వాష్రూమ్స్ కానీ, అలాగే ఎండిఎం కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎండిఎంకు అలాగే తాగునీటి సరఫరా అన్నీ కూడా బాగుంటాయండి. అలాగే పిల్లలందరికీ కూడా ఉచితంగా ఫ్రీ టెక్స్ట్ బుక్స్, అలాగే యూనిఫామ్, షూ, పెయింట్ అవన్నీ కూడా ఇస్తామండి. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి కూడా 60,000 రూపాయలు గవర్నమెంట్ అందిస్తుందండి. మీకు అన్ని అందరి స్కూల్ అందరూ వచ్చినాయి? అందరికీ వచ్చినాయి మా పాఠశాలలో. ఓకే సార్, మరి మిడ్ డే మీల్స్ మీ స్కూల్లో ఏ విధంగా పెడుతున్నారు? పౌష్టికాహారం, అదేవిధంగా విద్యతో పాటు క్రీడలు కూడా ఏమైనా ప్రోత్సహిస్తున్నారా? మా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి దొంకాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వారంలో 6 రోజులకి సంబంధించి 6 రకాల మెనూస్ ఉంటాయండి. వారానికి 5 రోజులు ఫుడ్ ప్రొవైడ్ చేస్తామండి. పిల్లలందరికీ కూడా దొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కింద పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం అందిస్తాం. వారానికి 5 గుడ్లు ప్రొవైడ్ చేస్తారండి. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం చిక్కీ అందిస్తాం. అలాగే మంగళవారం, గురువారం, శనివారం రాగిజావ అందిస్తామండి. మెనూ కూడా పిల్లలందరికీ కూడా తినే విధంగానే ఏ రోజుకి ఆ రోజు సపరేట్గా ఉంటుంది. వీటితో పాటు మంచి పౌష్టికాహారం కూడా అందిస్తాం. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఆట వస్తువులు అన్నీ ఉన్నాయండి. అలాగే పిల్లల చేత కాస్త ఉత్సాహంగా పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి శనివారం నాడు నో బ్యాగ్ డే అనే కార్యక్రమం చేస్తున్నామండి. దీంతో కూడా ఆ రోజు పాఠాలు చెప్పకుండా పిల్లలతో వివిధ రకాల కృత్యాలు చేసి ఆటలాడించడం కానీ, పిల్లలతో బొమ్మలించడం కానీ, ఇంకా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలిగిసే విధంగా నో బ్యాగ్ డే అనేది ఉంటుంది. అలాగే విద్యార్థులకు మీరు విద్యా బోధన మీ మెథడ్స్ ఏ విధంగా ఫాలో అవుతున్నారు? వెనకబడిన విద్యార్థులు ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు? ప్రతి విద్యార్థికి కూడా మా పాఠశాలలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవటం జరుగుతుందండి. అంటే పిల్లలందరికీ కూడా వాళ్ళందరినీ గమనించి ఏ పిల్లవాడు ఏ పాఠశాల ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నాడు అనేది అన్నీ చూసుకుని, అలాగే పిల్లలందరూ కూడా ఆనందంగా చూసి టీవీ ద్వారా నేర్పడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా ఏ విద్యార్థి ఎక్కడ వెనకబడి ఉన్నాడనేది చూసుకుని వాళ్ళందరికీ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావడానికి కృషి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఏమని విన్నపం చేస్తున్నారు మీ స్కూల్ తరఫున? తల్లిదండ్రులందరికీ ఒక విన్నపం అండి. మరి మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ కూడా ఉచిత విద్య, ఉచిత వసతి, ఉచిత సౌకర్యాలు ఇన్ని కల్పిస్తున్నాం మనం. అలాగే తల్లికి వందనం కార్యక్రమం ద్వారా కూడా విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం అందిస్తున్నాం. మనం ఇన్ని సౌకర్యాలు అందిస్తుంటే మరి తల్లిదండ్రులు కాన్వెంట్లని, ప్రైవేట్ స్కూళ్ళు అని చెప్పేసి జాయిన్ చేస్తున్నారు. అలాగే మన పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తున్నాం. తల్లిదండ్రులకు మనం చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు గమనించి ఆలోచించుకుని మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని జాయిన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు మన హెచ్ఎం గారు అనేక విషయాలు చెప్పారు.
గవర్నమెంట్ స్కూల్స్ను పంపించండి, ప్రైవేట్ స్కూల్స్ పంపించొద్దు. మేము అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ కలిగి ఉన్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మరి భోజనము, చదువు, విద్య అన్నింటిలో కూడా మేము ముందున్నాము, ఒకసారి విజిట్ చేయమని అంటున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని ఎంఎస్ మీడియా తరఫున కూడా మేము కూడా విన్నపం చేస్తున్నాం. ఇంతటి మరి క్రమశిక్షణతో ముందుకు తీసుకొస్తున్న హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్, వెల్కమ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.